ఇంకా వీళ్ళ రాజకీయం ఏంటంటే ఎంతసేపటికి ఒకరిని కుర్చీని కాపాడుకోవడం, కేంద్రానికి డబ్బులు ఇవ్వడం, మూటలు మోయడం, దానికోసం ఏం చేయాలి అనడం. ఈరోజు ఏమైంది, స్టార్ క్యాంపెయినర్ల జాబితా నుంచి వెళ్ళి బీహార్లో స్టార్ క్యాంపెయినర్ల జాబితా నుంచి వెళ్ళి ఎవరిని తొలగించారు? సీఎం రేవంత్ రెడ్డిని తొలగించారు. కానీ బీహార్లో ఎవరు ఎన్నికల్లో పాల్గొంటున్నారు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొంటున్నారు. సో ఒక సీఎంని కాదని ఈ సీఎం ఏం మాట్లాడతాడో, ఈ సీఎంకి ఏం మాట్లాడాలో తెలియదు అని ఆయనని, బాబు నువ్వు ఇక్కడికి రాకపోవడమే మాకు మేలు జరుగుతుంది నాయన, నీ బదులు మేము వేరే వాళ్ళని తెప్పించుకుంటామని ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తెప్పించుకున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్కడికి పోయి నిన్న మీటింగ్లో పాల్గొన్నారు. ఈ మీటింగ్లో పాల్గొనడం పైన ఇప్పుడు ఈయన మీద ఆల్రెడీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవరికి, రేవంత్ రెడ్డికి పక్కలో బల్లెం లెక్క తయారయ్యారు. ఈయన బాగా ఫైనాన్షియల్గా బలంగా ఉన్నారు. మా కాంగ్రెస్లో ఎవరైనా సీఎం కావచ్చు, అది అధిష్టానం అనుకుంటే జరుగుతుంది, అధిష్టానానికి ఎవరు నచ్చితే వాళ్ళు సీఎంలు అవుతారు అన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. సో ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈ అవకాశాన్ని వాడుకొని అక్కడ ప్రతి ఒక్కరూ సీఎం కావాలని కోరుకుంటారు, అందరూ అధిష్టానానికి దగ్గర కావాలని కోరుకుంటారు. అదే పద్ధతిలో అనేక మంది సీనియర్లను కాదని కాంగ్రెస్ పీసీసీ పదవి చేపట్టారు రేవంత్ రెడ్డి. అదే పద్ధతిలో సీఎం రేసులో కూడా ముందుండి సీఎం పదవిని కూడా చేపట్టారు. అంటే తాను నేర్పిన విద్య నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు ఈరోజు కాంగ్రెస్లోని మంత్రులు కూడా నువ్వు అందరినీ తొక్కి ఏ విధంగా అయితే పైకి వచ్చినానికి గొప్పగా చెప్పుకుంటున్నావో, మాకు అవకాశం వస్తే మేము తొక్కడానికి సిద్ధంగా ఉన్నాము, అవకాశం రావట్లేదని చూస్తున్నారు. ఇప్పుడు అలాంటి అవకాశం ఎవరికి వచ్చింది అయ్యా అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వచ్చింది. సో ఇప్పటికే ఆయన ప్రభుత్వం మీద గట్టిగా మాట్లాడుతున్నారు, ఆర్థికంగా బలంగా ఉన్నారు. ఇదే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఖమ్మం నుంచి బలమైన ఆయనకు ఖమ్మం జిల్లాలో మంచి పట్టు ఉన్నది అన్న పేరు ఉన్నది. సో అనేక కాంట్రాక్టు వ్యవస్థలు ఉన్నాయి, డబ్బులను ఎట్లా సంపాదించాలి, ఎట్లా పంపించేయాలన్న ఆలోచన ఉన్నది, అనుభవం ఉన్నది. సో ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డికి ఒకవేళ తప్పిస్తే సౌమ్యుడిగా ప్రస్తుతానికి పేరున్నది ఆయనకు, రేవంత్ రెడ్డి అంత కాంట్రవర్సీ కాదు అనేది. సో ఈయన స్థానంలో ఆయన కనుక పెడితే ఏం జరుగుతుంది అన్న భయం ఈరోజు ఎవరికి ఉన్నది అంటే ఎవరికి లేదు, ఒక రేవంత్ రెడ్డికి ఉన్నది, రేవంత్ రెడ్డి అనుచర వర్గానికి ఉన్నది. ఫలితంగా ఆయన మీద ఎక్కడికక్కడ ఇంటెలిజెన్స్ నిఘా పెట్టినా ఆయన ఏడిగిపోతున్నాడు, ఎవరిని కలుస్తున్నాడు, ఎవరెవరితోటి మంతనాలు చేస్తున్నాడు, ఆ మంతనాలు రేపు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతాయనే ఒక భయంతో ఈరోజు రేవంత్ రెడ్డి ఉన్నట్లు ఈ వార్తా కథనం చెప్తున్నది. రెవెన్యూ మంత్రి పొంగులేటి పైన సీఎం రేవంత్ రెడ్డి నిఘా వర్గాలను ప్రయోగించారు. ఆయన రోజువారీ కదలిక మీద గూఢాచార్యం చేస్తున్నారా అంటే అందుకోసమే తెలంగాణ ఇంటెలిజెన్స్ బృందాలను తెలంగాణ ఇంటెలిజెన్స్ వర్గాలు బీహార్కి వెళ్ళినాయి. సో ఆయన భౌతికంగా ఇక్కడే ఉన్న మనసంతా పొంగులేటి చుట్టూనే తిరుగుతున్నదంటే ఇక్కడ తను నిద్రపోకుండా అక్కడ నిఘా వర్గాలను నిద్రపోనీయకుండా నిరంతరం ఏం జరుగుతుందో అప్డేట్ తెలుసుకుంటున్నారు. ఈ ప్రశ్నలను కాంగ్రెస్ వర్గాలు అవునంటున్నాయి. సో బీహార్లో ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ నుంచి ఇంటెలిజెన్స్ పోలీస్ బృందాలను అక్కడికి పంపించారు. అక్కడ ఎన్నికల ట్రెండ్ను పసిగట్టి కాంగ్రెస్ నేతృత్వంలోని మహాగఠబంధన్కు అప్రమత్తం చేసేందుకు నిఘా వర్గాలు బీహార్ వెళ్ళినట్టు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. అయితే వాస్తవం వేరేలా ఉన్నది. బీహార్లోని 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమన్వయకర్తగా వెళ్ళినట్టు తెలిసింది. సో అక్కడ ఆయన కాంగ్రెస్ అధిష్టానంతో సన్నిహితంగా మెదులుతున్నారు. రేపు ఈ 30 దాంట్లో కనుక కాంగ్రెస్ మహాగఠబంధన్ కనుక గెలిస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి చరిత్ర మారుతుంది, సేమ్ టైం రేవంత్ రెడ్డి చరిత్ర కూడా మారే అవకాశం ఉంటుంది. సీఎం భయం బీహార్ ప్రజల డిఎన్ఏలోనే కూలితనం ఉందని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన బీహార్లోనే కాదు సొంత పార్టీ నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలో అధిష్టానం ఆయనను స్టార్ క్యాంపెయినర్ నుంచి తొలగించేసింది. సో బీహార్లోని 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయ బాధ్యతను ఎవరికి అప్పచెప్పింది? పొంగులేటికి అప్పచెప్పింది. ఈ నేపథ్యంలో పొంగులేటి జాతీయ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ వాళ్ళతో నేరుగా సంప్రదింపులు చేస్తున్నారు. ఎందుకంటే బీహార్ ఎన్నికలు ఇప్పుడు ఇండియా కూటమికి మహాగఠబంధన్కు చాలా ప్రతిష్టాత్మకమైనవి, ఎన్డీఏకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని వివిధ రకాల వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్లో ఆల్రెడీ నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నానని ఆర్జేడీ తేజస్వి యాదవ్ ఆయన తేదీని కూడా ప్రకటించడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ కనుక గెలుపు, ఒకవేళ మహాగఠబంధన్ గెలుపు అయితే ఆ పరిస్థితి
మొత్తము ఇక్కడ తెలంగాణలో కూడా పరిస్థితి పూర్తిగా మారిపోయే అవకాశం ఉన్నది. దాంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంత అప్రమత్తంగా ఉన్నారు. మరో కిరణ్ కుమార్ రెడ్డి అవుతాడా? సో మనం గతంలో చూసాం, కిరణ్ కుమార్ రెడ్డి హఠాత్తుగా సీఎంగా తెలంగాణకు రావడం జరిగింది. రోషేకి సంబంధించి తర్వాత రకరకాల మంది పేర్లు వస్తే ఎవ్వరూ ఊహించని విధంగా కిరణ్ కుమార్ రెడ్డి ఈ రాష్ట్రానికి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అదే పద్ధతిలో ఈరోజు పొంగులేటి కూడా చేసే అవకాశం ఉందంటే కాంగ్రెస్లో ఏదైనా జరగచ్చు. పొంగులేటి కావచ్చు, ఇంకా బట్టి కావచ్చు, లేదా వీళ్ళెవ్వరూ ఊహించని శ్రీధర్ బాబే కావచ్చు, చివరికి అడ్లూరు లక్ష్మణ్ కూడా కావచ్చు. ఎవరైనా అక్కడ కావచ్చు. ఒక సామాన్య కార్యకర్త కూడా రేపు ఇక్కడ అసలు ఈ సీఎం రేసులో, మంత్రుల రేసులో లేని వాళ్ళు కూడా రేపు అనిరుద్ధ్ రెడ్డి కూడా కావచ్చు. ఇక్కడ ఒక్కటి ఏంటంటే వాళ్ళు ఇచ్చిన పని వాళ్ళకు విధేయంగా వీళ్ళు పనిచేస్తారు, వాళ్ళు అనుకున్న లక్ష్యాలు నెరవేరుస్తారు, వాళ్ళకు కావాల్సిన అవసరాలు తీరుస్తారు, అధిష్టానం అవసరాలు తీరుస్తారు అని వాళ్ళు భావిస్తే వాళ్ళని సీఎం చేసే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు పొంగులేటికి బలమైన ఆర్థిక శక్తి భవిష్యత్తులో తమకు ముప్పుగా మారబోతుందని ముఖ్య నేత వర్గం నుంచే కీడు శంకిస్తున్నారు. దాదాపు 35 నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఆయన సాయం చేశారని అప్పట్లో కాంగ్రెస్ వర్గాల్లో బాగా చర్చ జరిగింది. తన పలుకుబడితో దక్షిణ తెలంగాణలోని అభ్యర్థుల ఎంపికలో ఆయన కీలకంగా వ్యవహరించారు. ఆయన సిఫార్సు మేరకే అభ్యర్థుల ఎంపిక జరిగిందని పార్టీలో ప్రచారం ఉన్నది. ఆ సాయానికి మెచ్చే కాంగ్రెస్ అధిష్టానం ఆయన మంత్రివర్గంలోకి తీసుకున్నది. డైరెక్ట్గా ఉన్న కన్స్ట్రక్షన్ కంపెనీకి 7,000 కోట్ల కాంట్రాక్ట్ బకాయిలను చెల్లించారు. సో తాజాగా తన బీహార్లోనూ ఇటువంటి పాత్ర పోషిస్తున్నారు అని పలు అనుమానాలు. షాడో నీడలో నిఘా వర్గాలు. ఎంతమంది బీహార్కు దాదాపుగా 10కి పైగా నిఘా బృందాలు ఆయన మీద. టాప్ 5 నేతల్లో ఎవరితో ఎక్కువ టచ్లో ఉన్నారు, ఎన్నిసార్లు కలిశారు, ఈ రకంగా ఈరోజు ఏం జరిగిందంటే మొత్తానికి బీహార్ ఎన్నికలు, ఇటు జూబ్లీ హిల్స్ ఎన్నికలు రేవంత్ రెడ్డి కుర్చీ కిందికి నీళ్లు తీసుకొస్తున్నాయి. ఈ కుర్చీ కిందికి నీళ్లు తీసుకొచ్చే పనిలో ఎవరు అధిష్టానం సిద్ధంగా ఉన్నది, దానికి ఒక ప్రత్యామ్నాయ నాయకుని వెతుకున్నది. సో రేవంత్ రెడ్డి బీహార్ ఎన్నికల్లో బీహార్ ప్రజల రక్తంలోనే కూలీ ఉన్నది అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన స్టార్ క్యాంపెయిన్ నుంచి తొలగించడము, ఆయన స్థానంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెళ్ళడం, ఆయన కాంగ్రెస్ అధిష్టానంలోని ఉన్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ ఎవరైతే నిర్ణయాధికారము వాళ్ళ చేతిలో ఉన్నదో వాళ్ళందరికీ దగ్గర అవుతున్నారు. ఇప్పటికే మల్లికార్జున ఖర్గే రేవంత్ రెడ్డిని కాంగ్రెస్లో పెట్టడం వల్ల, సీఎంగా పెట్టడం వల్ల కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఇంకా వచ్చేసారి అధికారంలోకి రాకుండా మొత్తం ఆశలన్నీ పోయినాయి. ఒక్క హామీ నెరవేరట్లేదు. కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇంకా మళ్ళా అధికారంలోకి రావడం కల్లా అని ఎవరు చెప్పారు? మల్లికార్జున ఖర్గే ఒక స్పష్టమైన అభిప్రాయంతో రేవంత్ రెడ్డి మీద ఉన్నారు. అది తీవ్రమైన మేము తప్పు చేశాము ఈయనను సీఎం చేసి అనే అభిప్రాయం. సేమ్ రాహుల్ గాంధీ కూడా అదే అభిప్రాయంలో ఉన్నారు. ఈయనకు ఎవరికి రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఇవాళ కింద ఉన్న వేరే నేతలు, కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలకు, ఒక జగ్గారెడ్డి కానీ, ఒక బట్టి విక్రమార్క కానీ, జానారెడ్డి కానీ వీళ్ళకి అపాయింట్మెంట్లు దొరుకుతున్నాయి తప్ప ఈయనకు మాత్రం దొరకడం లేదు. సో రాహుల్ గాంధీ కూడా రేవంత్ రెడ్డి మీద అసంతృప్తిగా ఉన్నారు అన్న కథనాలు, అటు జాతీయ కథనాలు ఇటు స్థానిక కథనాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి భవిష్యత్తు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, బీహార్లో ఒకవేళ మహాగఠబంధన్ కనుక అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డికి అది అత్యంత ప్రమాదకరం ఉన్నది. సో ఎంకిపెల్లి సుబ్బిసాగుకు వచ్చినట్టు బీహార్ ఎన్నికల గెలుపు రేవంత్ రెడ్డి కుర్చీకి ఎసరు పెట్టే ప్రమాదం ఉన్నది. మరి ఏం జరుగుతుంది? 14వ తేదీన బీహార్ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. 14వ తేదీన జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో ఎవరు, అందుకనే ముఖ్యమంత్రి ఇప్పటికే సిద్ధమయ్యాడు. ఎట్లాగూ జూబ్లీహిల్స్లో గెలవాలన్న పద్ధతిలో ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ శ్రమ మరి కొనసాగుతుందా లేదా అనేది చూద్దాం.